స్నేహితులు బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పులు బయట వదలడాన్ని తీవ్ర అవమానంగా భావిస్తారు. మెక్సికోలో చెప్పులేసుకుని ఇంట్లోకి వెళ్లడం అక్కడ గౌరవం. ఉత్తరప్రదేశ్లోని ప్రజలు ప్రతిరోజు 115 కోట్ల రూపాయల విలువ కలిగి ఉన్న లిక్కర్ అండ్ బీర్ను త్రాగుతున్నారు. ఫ్రెండ్స్, చాలా పక్షుల యొక్క రెక్కలు చాలా అందంగా ఉంటాయి. అయితే మానవుని శరీరంలోని డిఎన్ఏలో రెక్కలు తయారు చేయడానికి కావాల్సిన అన్ని జీన్స్ ఉన్నాయట. అప్పుడే పుట్టిన పసిబిడ్డల చెవుల మీద ముద్దు పెట్టడం చాలా ప్రమాదం. మనం అలా ముద్దు పెట్టడం వల్ల కోహ్లియర్ ఇయర్ కిస్ ఇంజూరీ అనే కండిషన్ వస్తుంది. దీనివల్ల పిల్లలకు పూర్తిగా చెవుడు వస్తుంది. 2022లో విడుదల చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం భారతీయులు సగటున ఒక రోజులో 7 గంటల 40 నిమిషాల సమయాన్ని మొబైల్ ఫోన్ వాడటానికి కేటాయిస్తున్నారు. మనుషులు ఒంటరిగా భోజనం చేసేటప్పుడు కన్నా గ్రూప్గా ఉన్నప్పుడే ఎక్కువ ఆహారం తింటారట. మార్షల్ ఆర్ట్స్తో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన బ్రూస్ లీ సెరిబ్రల్ ఎడిమా కారణంగా చనిపోయాడని అందరూ చెప్తుంటారు. అయితే నూతన పరిశోధనల ప్రకారం బ్రూస్ లీ అధికంగా నీరు తాగడం వల్ల చనిపోయాడని నిర్ధారించారు. తైవాన్ దేశంలో టాయిలెట్ థీమ్డ్ రెస్టారెంట్ ఉంది. విచిత్రంగా ఇక్కడ టాయిలెట్ లాంటి పాత్రల్లో ఫుడ్ను సర్వ్ చేస్తారు. ప్రపంచంలోనే ఇప్పటి వరకు అతి ఎక్కువ బడ్జెట్లో తీసిన మూవీ ఏంటో తెలుసా? స్టార్ వార్స్ ది ఫోర్స్ అవేకెన్స్. 2015లో తీసిన ఈ సినిమా బడ్జెట్ $447 మిలియన్. గాడిదలకు వాటి కళ్ళు ఉన్న పొజిషన్ బట్టి అవి ఎప్పుడైనా వాటి 4 కాళ్ళను ఒకేసారి చూడగలవు. ఒక రిపోర్ట్ ప్రకారం భారతదేశంలోని 99.8% మంది జనాభా అసలు ఎప్పుడూ జిమ్కి వెళ్ళలేదట. సునియాంగ్ అనే 23 సంవత్సరాల అమ్మాయికి చాలా సన్నటి నడుము ఉంది. ఈమె నడుము కొలత వచ్చి 13.7 ఇంచెస్. ప్రపంచంలోనే అత్యంత సన్నటి నడుముగా ఈమెను గుర్తిస్తారు. ఎవరైతే అన్నా చెల్లెళ్ళు అక్కాతమ్ముళ్ళు మాటిమాటికి గొడవ పడుతూ కొట్టుకుంటారో వారిలో సామాజిక నైపుణ్యం మరియు వారి పదజాలం అభివృద్ధి చెందుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. లండన్లోని బ్రిటిష్ లైబ్రరీలో చాలా ఎక్కువ మొత్తంలో బుక్స్ ఉంటాయి. ఒకవేళ ఒక వ్యక్తి రోజుకి 5 బుక్స్ చొప్పున చదివినా అన్ని బుక్స్ చదవటానికి సుమారు 80,000 సంవత్సరాలు పడుతుంది. స్కాట్లాండ్ దేశంలో మంచు అనే పదాన్ని తెలియజేయటానికి సుమారు 400 రకాల పదాలు ఉన్నాయట. బంగారానికి సాగే గుణం ఉంది కాబట్టి 1 గ్రాము గోల్డ్తో దాదాపుగా 2 కిలోమీటర్ల పొడవు ఉండే వైర్ను తయారు చేయవచ్చు. మొక్కజొన్న విత్తనాల మీద ఉండే పొర సెల్యులోజ్తో తయారై ఉంటుంది. ఈ పొర చాలా కఠినంగా ఉంటుంది. ఇది మన కడుపులోని డైజెస్టివ్ యాసిడ్ను కూడా తట్టుకుంటాయి. అందుకే ఇవి తినినప్పుడు ఎలా వెళ్తాయో మళ్ళీ అలానే బయటకు వస్తాయి. అంటే కేవలం సెల్యులోజ్ పదార్థం మాత్రమే. చైనా దేశంలోని తుజియా బ్రైడ్స్కు ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఉంటుంది. అక్కడ అమ్మాయి పెళ్లి చేసుకోబోయే ముందు రోజుల్లో రోజుకి 1 గంట సేపు ఖచ్చితంగా ఏడుస్తారు. అలా ఏడ్చి వారి ఆనందం మరియు ప్రేమను ఇతరులకు తెలియజేస్తారు. ఫ్రెండ్స్, మీరు ప్రతిరోజు స్నానం చేస్తున్నారా? అయితే ఇది వినండి. చర్మ వైద్య నిపుణులు చెప్పిన ప్రకారం మనుషులకు వారానికి 2 నుంచి 3 సార్లు మాత్రమే స్నానం చేయాల్సిన అవసరం ఉంటుందట. ప్రతిరోజు చేయడం వల్ల స్కిన్లోని న్యాచురల్ ఆయిల్స్ తొలగిపోతాయి. అలాగే చర్మం కూడా క్రాక్ అయ్యే అవకాశం ఉంటుంది. స్పేస్లోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు రాకేష్ శర్మ. ఇతను ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. ఇతను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండటం కోసం తమిళనాడులోని కానూర్ అనే మారుమూల ప్రాంతంలో జీవిస్తున్నాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్నది రూమ్ అనుకుంటే మీరు పొరబడినట్లే. అయితే ఇది గిటార్ యొక్క లోపలి భాగం. చూడటానికి అందంగా ఉంది కదూ. జపాన్ దేశంలో ఉన్న చిన్నపిల్లల సంఖ్య కంటే పెంపుడు జంతువులే ఎక్కువగా ఉన్నాయట. ఈ దేశంలో పెట్ కేఫ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ప్రజలు జంతువులతో ఎక్కువగా సమయం గడుపుతుంటారు. చైనాలో ఒక వారానికి $31 ఖర్చు పెట్టి గర్ల్ ఫ్రెండ్ను అద్దెకు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు వచ్చే డ్రీమ్స్లో 8% డ్రీమ్స్ అనేవి సెక్స్కి సంబంధించినవి వస్తుంటాయట. మరి ఇది నిజమంటారా? ఫ్రెండ్స్, మీరు రోజు టీను తాగుతున్నారా?
అయితే మనం తాగే టీలో టానిక్ యాసిడ్ ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అలాగే కొన్ని రకాల టీకు రంగు రుచిని ఇవ్వటానికి వీటిని ఉపయోగిస్తున్నారు. ప్రముఖ ఫార్డ్ కంపెనీ వారు పెట్రోల్ వాసన వచ్చే ఒక పర్ఫ్యూమ్ను తయారు చేశారు. దాని పేరు ఫార్డ్ మాస్టాంగ్ మాచు ఈవ్. ఎలక్ట్రికల్ కార్స్ యూజ్ చేసేవారు పెట్రోల్ స్మెల్ మర్చిపోయారు. వారి కోసం ఈ పర్ఫ్యూమ్ని చేశారు. ఫ్రెండ్స్, మీరు పారాచూటింగ్ గురించి వినే ఉంటారు, అలాగే కొన్ని వీడియోస్లో కూడా చూసి ఉంటారు. అయితే పారా హాకింగ్ గురించి విన్నారా? నేపాల్లో ట్రైనింగ్ తీసుకున్న కొన్ని పక్షులు ఉంటాయి. ఇవి మనతో పాటుగా పారాచూట్ ముందు ఎగురుతాయి. దీన్నే పారా హాకింగ్ అని అంటారు. జర్మనీ దేశంలో పిల్లలు కలిగి ఉన్న భార్యాభర్తల్లో ప్రతి 5 మంది పేరెంట్స్లో ఒకరు వారికి అవకాశం ఉంటే పిల్లలు లేకుండానే జీవితాంతం గడపాలని భావిస్తున్నారు. టైప్ రైటర్ లోపల భాగాలు చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. మన ఆలోచనల కన్నా టైప్ రైటర్ లోపల జరిగే మెకానిజం చాలా కఠినంగా ఉంటుంది. కెనడాలో థోర్ అనే పర్వతం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత నిలువుగా ఉన్న ప్రదేశం. ఒకవేళ దీని మీద నుంచి ఎవరైనా దూకితే దాదాపుగా 1 కిలోమీటర్ వరకు మీకు ఎటువంటి రాయి రప్ప తగలదు. ఒక అంచనా ప్రకారం మిల్కీవే గ్యాలక్సీలో ఉన్న మొత్తం స్టార్స్ కన్నా భూమి మీదే ఎక్కువ ట్రీస్ ఉన్నాయట. ఒంటెలకు ఒక ప్రత్యేకత ఉంది. అవి కేవలం 13 నిమిషాలలో 113 లీటర్ల నీటిని తాగగలవు. ప్రముఖ శాస్త్రవేత్త అయిన స్టీఫెన్ హాకింగ్ గెలీలియో చనిపోయిన రోజు జన్మించాడు మరియు ఆశ్చర్యంగా ఐన్స్టీన్ పుట్టినరోజున తను మరణించాడు. యూరోపియన్ కంట్రీస్లో ఆడవారికి మొట్టమొదటిగా పీరియడ్స్ అప్పుడు 3 రోజులు సెలవును ప్రకటించిన దేశం స్పెయిన్. మద్యం సేవించటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 సెకండ్స్కు ఒకరు చనిపోతున్నారట. దుబాయ్లో ఉండే ప్రజలు 1 కేజీ బరువు తగ్గినట్లయితే వారికి అక్కడ ప్రభుత్వం 3 గ్రాముల బంగారం ఇస్తుంది. ఒక్కోసారి సింహాలు భారీ మొత్తంలో ఆహారాన్ని తిన్న తర్వాత అవి ఉన్నపాటుగా దాదాపు 24 గంటల సేపు నిద్రపోగలవట. మెర్లిన్ మొన్రో 90s 50sలో అమెరికన్ పాప్ కల్చర్కి ఒక ఐకాన్గా నిలిచింది ఈ సినీ యాక్ట్రెస్. కానీ 1962 ఆగస్టు 5న అధిక డోసులో టాబ్లెట్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విధంగా 36 ఏళ్లకే చనిపోయింది. తమ జీవితంలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అస్సలు హెయిర్ కట్ చేసుకునే వ్యక్తులను ఎసర్సెకోమిక్ అని పిలుస్తారు. మన శరీరంలో ఉన్న మొత్తం బ్యాక్టీరియా బరువు 4 పౌండ్లు ఉంటుంది. అంటే 1 కేజీ 800 గ్రాములు. భారతదేశంలోని మొట్టమొదటి రైలు ఏప్రిల్ 16, 1853న మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ముంబైలోని బోరీబందర్ నుండి తానే వరకు నడిచింది. ఐస్లాండ్ దేశంలో అస్సలు అడవులనేవి ఉండవు. ఎందుకంటే అక్కడ ఉన్న ఉప్పొంగి లావాల కారణంగా, అలాగే అక్కడి వాతావరణం వల్ల చెట్లు పెరగటం చాలా కష్టంగా ఉంటుంది. క్రిస్టమస్ రోజు దగదగలాడుతూ వెలిగిపోతున్న ఈ చెట్ల అసలు పేరు బల్సాన్ ఫిర్. క్రిస్టమస్ ట్రీగా పిలువబడే ఈ చెట్లను విత్తనం విత్తిన దగ్గర నుంచి పూర్తిగా పెరిగే వరకు దాదాపు 12 సంవత్సరాల వరకు సమయం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 60 నుంచి 80% వరకు మంచినీటి వనరులు అనేవి పర్వతాల నుంచే పుడుతున్నాయట. పిల్లుల జాతికి చెందిన వాటిలో కేవలం జాగ్వార్స్ మాత్రమే నేల మీద వేటాడడమే కాకుండా నీటి లోపల కూడా వేటాడగలవు. భార్యాభర్తలు ఎవరైతే తరచుగా ఒకరినొకరు సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారో అలాంటి వారు ఆనందంగా ఉంటారు. అలాగే మంచి రిలేషన్ కూడా ఏర్పడుతుంది. మన దేశంలోని ముంబైలో బంద్రా వరి సీలింగ్ అనే బ్రిడ్జి ఉంది. దీని తయారీలో ఉపయోగించిన మొత్తం స్టీల్ వైర్ను గనుక ఒకదానితో ఒకటి పేరిస్తే అది భూమిని ఒకసారి చుట్టి వస్తుంది. వింటర్ సీజన్లో కన్నా సమ్మర్ సీజన్లో ఈఫిల్ టవర్ 6 అంగుళాల పొడవు పెరుగుతుంది. హర్కులస్ బీటిల్ అనే పురుగు తన శరీర బరువు కన్నా 850 రెట్లు బరువు కలిగి ఉన్న వస్తువులను మోయగలదు. ఈ ప్రపంచంలోని మొత్తం డేటాలో సగం డేటా మరియు సైంటిఫిక్ పీరియాడికల్స్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే స్టోర్ అయి ఉన్నాయట.
అంతరిక్షంలో ఆస్ట్రోనాట్స్ తినిన మొట్టమొదటి ఫుడ్ వచ్చేసి యాపిల్ సాస్. కాళ్లకు క్యాబేజ్ పొరలతో చుట్టడం వల్ల కీళ్ల నొప్పులు, కీళ్లవాపు ఇలా కీళ్ల సమస్యలు తగ్గిపోతాయి. చైనా దేశంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగించే 16 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు ఆ దేశం రోజుకి కేవలం 2 గంటలు మాత్రమే స్మార్ట్ ఫోన్ వాడాలని నిర్దేశించింది. మన ముక్కు పొడవు ఎంత ఉంటుందో సేమ్ మన బొటనవేలు పొడవు కూడా అంతే ఉంటుంది. ఒకసారి కొలిచి చూడండి. ఒకవేళ మైకేల్ జాక్సన్ ఇప్పటికీ బ్రతికి ఉంటే అతనికి 75 సంవత్సరాలు పూర్తి అయ్యేవి. అలాగే ఇతనికి ప్రపంచవ్యాప్తంగా 4.8 బిలియన్స్ మంది ఫ్యాన్స్ ఉన్నారు. మన శరీరంలోని రక్తం ఒక సెకన్కు 3 అడుగుల వేగంతో రవాణా అవుతుంది. అంటే గంటకు దాదాపుగా 5 కిలోమీటర్ల వేగంతో రక్తం పోతుంది. ఈగలు, హమ్మింగ్ బర్డ్స్ వంటి కొన్ని చిన్న జీవులు సమయాన్ని స్లో మోషన్లో చూడగలవు. అందువల్ల మీరు వాటికి హాని చేయాలని ప్రయత్నించినప్పుడు అవి సులభంగా తప్పించుకుంటాయి. ఫ్రెండ్స్, అమూల్ బ్రాండ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. షాంపూ అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. సంస్కృతంలోని చాంపూ అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం మసాజ్ అని వస్తుంది. ఒక వ్యక్తి ఒక రోజులో 11 గంటల కంటే ఎక్కువ కూర్చొని ఉంటున్నట్లయితే అతను రాబోయే 3 సంవత్సరాలలో 50% చనిపోయే అవకాశాలు ఉంటాయి. స్పెయిన్ దేశంలో ఎల్ డియాబో అనే ఒక రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఫుడ్ను వీరు మండే అగ్నిపర్వతం మీద వండుతారు. ఈ ప్రపంచంలో అందరి చేత తీయబడిన ఫొటోస్లో 10% ఫొటోస్ అనేవి గత 12 నెలల ముందు తీయబడ్డాయి. ఫుజిట్సు అనే జాపనీస్ కంపెనీ ఐప్యాడ్ అనే కీప్యాడ్ ఫోన్ను తయారు చేసింది. యాపిల్ కంపెనీ 2010లో $4 మిలియన్ ఖర్చు పెట్టి ఫుజిట్సు దగ్గర ఐప్యాడ్ ట్రేడ్ మార్క్ రైట్స్ సంపాదించుకుంది. ఎండ్రగాయల యొక్క రక్తానికి ఎటువంటి రంగు ఉండదు. కానీ వీటి రక్తం గనుక ఆక్సిజన్కి తగిలిందంటే అది బ్లూ కలర్లోకి మారిపోతుంది. అమెజాన్ను స్థాపించినప్పుడు 1955లో మొట్టమొదటిగా ఆర్డర్ చేసిన బుక్ పేరు ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్ అండ్ క్రియేటివ్ ఎనాలిసిస్. దీన్ని డగ్లాస్ హాఫ్ట్ స్టాడర్ అనే వ్యక్తి కొన్నాడు. ఫ్రెండ్స్, ఎలుకలు 5 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి దూకినా వాటికి ఎటువంటి ప్రమాదం జరగదు, సేఫ్గానే ఉంటాయి. జపాన్ దేశంలో లైబ్రరీ హోటల్ ఉంది. ఇక్కడ మనం బుక్స్ మధ్యలో ఉన్న బెడ్ మీద నిద్రించవచ్చు. అంటే చుట్టూ బుక్స్ ఉంటాయి. బుక్స్ చదవటం ఇష్టం ఉన్న వారికి ఇది స్వర్గంలాగా ఉంటుంది. యాపిల్ కంపెనీ యొక్క రిపోర్ట్స్ ప్రకారం ఇతర దేశాల కంటే భారతీయులే ఎక్కువ ఐఫోన్స్ కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1,60,00,000 మెరుపులు భూమి మీద పడుతున్నాయి. అంటే ప్రతి క్షణం 2,000 మెరుపులు పెరగటానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. కోలా అనే జీవులు ఎప్పుడూ నీరు తాగవు. కోలా అనే పేరుకి నీరు తాగని జంతువు అని వస్తుంది. ఇప్పుడైతే డిజిటల్ క్లాక్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు నిద్రించాలో టైం చూసుకుంటున్నాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రజలు రాత్రిపూట తొందరగా పడుకొని మళ్ళీ వెంటనే నిద్రలేచేవారట. అప్పుడు మళ్ళీ రెండోసారి నిద్రపోయేవారు. మనం వాడే పెన్నింక్ అనేది స్లైట్లీ ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. దీని pH వచ్చేసి 5.8 వరకు ఉంటుంది. అలాగే పెన్నింక్ తయారు చేయడానికి సల్ఫర్, ఆక్సిజన్, కాపర్ అండ్ నైట్రోజన్ వంటి 4 ఎలిమెంట్స్ సహాయపడతాయి. చైనాలోని విద్యార్థులు ఎవరైనా ఎగ్జామ్లో చీట్ చేస్తే వారిని 7 సంవత్సరాలు జైల్లో ఉంచుతారు. ఫ్రెండ్స్, మీకు తెలుసా, మన దేశానికి వచ్చిన విదేశీయులు మన భారత కరెన్సీని తీసుకొని ఇతర దేశాలకి పోవటం చట్టరీత్యా విరుద్ధం. కేవలం డబ్బులను తీసుకుని పోవటమే చట్టరీత్యా విరుద్ధం. మనం నిద్ర లేచిన 3 సెకండ్స్లో మనకు ఈ ప్రపంచంలో ఉన్న ఏ విషయాలు గుర్తుండవట. ఫ్రెండ్స్, మీకు తెలుసా, 1 సెకండ్లో మన శరీరంలో దాదాపు 1,00,000 కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయట. మన మెదడు ఆలోచించటానికి మరియు నొప్పిని భరించటానికి 10 వాట్స్ ఎనర్జీని ఉపయోగించుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి శరీరానికి కావాల్సిన క్యాలరీస్లో 20% క్యాలరీస్ అనేవి కేవలం రైస్ నుంచే లభ్యమవుతున్నాయట.
ఫ్రెండ్స్, తేనెటీగలు మనుషుల ముఖాలను గుర్తుపెట్టుకోగలవట. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం ఇది తెలిసింది. అలాగే ఇవి ఈగలలాగా ఇమేజ్ ను ఎక్కువ పిక్సెల్స్ లో చూస్తాయట. ప్రాచీన కాలంలో చైనాలో వైద్యులు రోగులకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత వారికి నయం అయితేనే వారి దగ్గర ఫీజు తీసుకునేవారు. ఒకవేళ రోగులకు ఏదైనా తేడా జరిగి ఇంకా ఎక్కువ ప్రమాదం అయితే అప్పుడు వైద్యులే ఆ రోగులకు డబ్బులు ఇవ్వాలి. ఫిలిప్పైన్స్ లో లబాసిన్ వాటర్ ఫాల్ రెస్టారెంట్ ఉంది. జలపాతాన్ని చూస్తూ ఆహారాన్ని ఆస్వాదించే వారికి చాలా ఆనందంగా ఉంటుంది. బ్యాంబూతో చేసిన టేబుల్స్ మీద సీ ఫుడ్ ను ఇక్కడ సర్వ్ చేస్తారు. చుట్టుపక్కల ఉన్న అడవి అలాగే వాటర్ ఫాల్ ను చూస్తూ ఫుడ్ ను తినవచ్చు. బుగాటి వీరన్ కార్ గనుక దాని మొత్తం స్పీడ్ లో పోతే దాని 26 గ్యాలన్ల ట్యాంక్ కెపాసిటీ అంటే 96 లీటర్ల ట్యాంకు కేవలం 12 నిమిషాలలోనే ఖాళీ అయిపోతుంది. మన భారతదేశానికి చెందిన వైభవ్ తనేజా అనే వ్యక్తి ప్రముఖ టెస్లా కంపెనీలో సిఎఫ్ఓగా వ్యవహరిస్తున్నారు. సిఎఫ్ఓ అంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. టెస్లా కంపెనీకి చెందిన ఆర్థిక విభాగాన్ని ఇతను కంట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న యూట్యూబ్ను నడిపించడానికి ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారని అనుకుంటున్నారు? మొత్తం 2800 మంది ఎంప్లాయీస్ యూట్యూబ్లో వర్క్ చేస్తున్నారు. టైటానిక్ షిప్ ఐస్బర్గ్ను ఢీకొన్న తర్వాత అది పూర్తిగా సముద్రంలో మునిగిపోవటానికి 2 గంటల 40 నిమిషాల సమయం పట్టింది. ఫ్రెండ్స్, కామెడీ విషయం ఏంటంటే నార్త్ కొరియాలో సూసైడ్ చేసుకోవటాన్ని బ్యాన్ చేశారు. అక్కడ ఎవరైనా సూసైడ్కి పాల్పడితే వారిని శిక్ష విధిస్తారు. సూడాన్కి చెందిన నయాకిమ్ అనే మోడల్ ఈ ప్రపంచంలోనే డార్కెస్ట్ ఉమెన్. ఈమె ఉన్నంత డార్క్గా ఇంకా ఎవ్వరూ ఉండరు. ఐర్లాండ్ దేశంలోని డబ్లిన్ ప్రాంతంలో రెడ్ హెడ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇందులో భాగంగా ఆరెంజ్ కలర్ జుట్టు ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి కలుస్తారు. మరి మీలో ఎవరికైనా ఆరెంజ్ కలర్ జుట్టు ఉందా? ఆక్టోపస్ జీవులకు కొన్ని ప్రత్యేక కణాలు ఉంటాయి. వాటి పేరు క్రోమటోఫోర్స్. దీనివల్ల అవి వాటి చర్మ రంగును మార్చుకుంటాయి. ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్ మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా 25% మ్యారేజెస్ అనేవి అన్నా చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళ మధ్య జరుగుతున్నాయట. సైకాలజిస్టుల పరిశోధనల ప్రకారం తేలిందేమిటంటే ప్రతి వ్యక్తిని ఆనందంగా ఉంచాలి అనుకునే వ్యక్తి చివరికి ఒంటరిగా ఫీల్ అవుతుంటాడట. బార్కోడ్ స్కానర్స్ అనేవి బార్కోడ్ లో ఉండే బ్లాక్ లైన్స్ ను స్కాన్ చేస్తాయని అనుకుంటాం. కానీ బార్కోడ్ స్కానర్స్ స్కాన్ చేసేది కేవలం వైట్ లైన్స్ ను మాత్రమే. పరిశోధకులు చెప్పిన ప్రకారం ఒకవేళ కుక్కలకు డ్రీమ్స్ వస్తే వాటి డ్రీమ్స్ లో ఎక్కువగా వాటి ఓనర్స్ యొక్క ముఖాలు, సెంటు వాసన, అవి వారితో గడిపిన క్షణాలు ఇవి ఎక్కువగా ఉంటాయట. మానవుల్లోని కళ్ళు మరియు వెజైనా అనేవి వాటంతటా అవే స్వతహాగా శుభ్రపరుచుకోగలవు. వాటిని సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గాన్స్ అని అంటారు. డాల్ఫిన్స్ కు గర్భంతో ఉన్న స్త్రీలు అంటే చాలా ఇష్టం. అల్ట్రాసౌండ్ ద్వారా డాల్ఫిన్స్ గర్భంలో ఉన్న బిడ్డతో కమ్యూనికేట్ అవుతాయి. అవి శిశువు యొక్క గుండె చప్పులను కూడా వింటాయి. కిన్సుగి అనేది ఒక జాపనీస్ ఆర్ట్. దీనిలో భాగంగా పగిలిన పార్ట్స్ ను బంగారంతో రిపేర్ చేస్తారు. మనుషులు ఏనుగులను ప్రేమతో తాగుతున్నప్పుడు వాటి బ్రెయిన్లో ఎటువంటి స్పందన ఉంటుందో సేమ్ అలాంటి రియాక్షనే మనం కుక్క పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు మన మెదడులో జరుగుతుంది. ఆస్ట్రేలియా ఖండం ప్రతి సంవత్సరం నార్త్ వైపుగా 7 సెంటీమీటర్లు జరుగుతుంది. మరి ఏ ఖండం ఇంత వేగంగా మూవ్ అవ్వట్లేదు? 1956 వరకు కూడా ఫ్రెంచ్ స్కూల్స్లో ఉన్న 14 సంవత్సరాల పిల్లలకు 1 లీటర్ బీర్ను లేదా వైన్ను త్రాగటానికి పోసేవారు. బ్రెడ్ ముక్కలను కాల్చే ప్రక్రియను మెయిలార్డ్ రియాక్షన్ అని అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.